హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈజీ అండ్ టేస్టీ 5 మినిట్స్లో రెడీ అయిపోయే పాల పాయసం ఎలా చేయాలో చూద్దామా. అందుకోసం అయితే ముందుగా పాలను బాగా మరిగించుకోవాలండి. ఇంకో సైడ్ అయితే గీ వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అదే గీలోకి సేమియా అయితే వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకే మనం ముందుగా కాచి పెట్టుకున్న మిల్క్ని అయితే వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్న టైంలో నట్స్ ఇంకా పంచదార అయితే బాగా వేసుకోవాలండి. మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అలానే పాలు ముందుగా అయితే 1 గ్లాస్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసినప్పుడైతే మనకి మిల్కీగా అలానే ఉంటుంది. సేమియా మిల్కీగానే. ఇలా చేసినట్టయితే ఎన్ని గంటలైనా సరే గడ్డ కట్టకుండా ఉంటుందండి. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి పక్కా. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్